ఏదైతే మీర్పేటలో జరిగిన గురుమూర్తి హత్య ఘటన ఉందో ఆ హత్య ఘటనలో భాగంగా గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎంత అడిగినా ఎంత మాట్లాడినా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు కూడా ఈ గురుమూర్తి చెప్పట్లేదు. భార్యని చంపిన మాట వాస్తవమే, ఆ తర్వాత భార్య చచ్చిపోయిన మాట వాస్తవమే. భార్యని చంపింది అతనే అయినా కూడా భార్య మిస్సింగ్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేశాడు. కానీ తీరా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఆ తర్వాత చుట్టుపక్కల నేబర్స్ అవ్వచ్చు, తన పిల్లలు అవ్వచ్చు, వాళ్ళందరూ అడగడం వల్ల తన భార్య ఎక్కడ పోయిందని ఆరాధిస్తే చివరికి చనిపోయినట్టు ఆయన నివేదిక ఇచ్చాడు. సో ఈ నివేదికలో భాగంగా ఇన్వెస్టిగేషన్ అనేది ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో తేలిన నిజాలు ఏంటి అని అంటే, దీనికంటే ముందు కుక్కను బలించినట్టు, కుక్కను ఇలా చేసి కుక్కను కూడా సేమ్ అలాగే ఉడకబెట్టి ఆ కుక్కను బొక్కలు కూడా ఎండబెట్టి ఇలా చేసినట్టు, ఆ తర్వాత వాళ్ళ భార్యని కూడా సేమ్ అలాగే హత్య చేసి, ఆ హత్య చేసిన తర్వాత అవయవాలు ఏవైతే ఉంటే వాటిని కట్ చేసి ఇంట్లో కూడా మనం విజువల్ చూసినాం. ఆ మటన్ నరికే చెక్క, ఆ చెక్కతో పాటు కత్తులు, మందుబాటిలు అవన్నీ చూసినాం. సో అలా చేసి ఆ వ్యక్తి గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మాధవిని చాలా కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి వాటిని ఎండబెట్టి వాటిని డ్రైనేజీలలో, మురిక్కాలువలలో అండ్ మీరుపేట దగ్గర ఉన్న చెరువులో వాటిని కలిపేశాడు. సో ఇంత కిరాతకంగా చంపిన ఇతన్ని చూసి జనాలందరూ అసలు చాలా అంటే సమాజం సిగ్గుచేటు సమాజం అంతా తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇలాంటి కిరాతకుణ్ణి ఎంత నీచాతి నికృష్టంగా చంపినా కూడా తప్పు లేదు. అసలు ఏదో కేసేసి మనం జైల్లో పెట్టి ఉరిశిక్ష చేయడం కాకుండా ఈయన కూడా అదే తీవ్రతకు సంబంధించి అంతే తీవ్రంగా ఆయనకు శిక్షించాలని ఆ చుట్టుపక్కల ఉన్న నేబర్స్ కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో అవచ్చు, ఆంధ్రలో అవచ్చు, ఇలాంటి దారుణమైన ఘాతకం ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు చూస్తే సొంత కట్టుకున్న భార్యని మర్డర్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన తర్వాత ఆ అవయవాలను ఎండబెట్టి ఇంత కిరాతకంగా ఎవరు చేస్తారు? మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే గురుమూర్తి ఉన్నారో ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీలో పనిచేసి వచ్చిన ఒక వ్యక్తి, ఆర్మీలో పనిచేసిన ఒక వ్యక్తికి ఎలాంటి థాట్స్ ఉంటాయి? కంట్రీ పట్ల అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న జనాల మీద అవ్వచ్చు, ఈ దేశభక్తి అవ్వచ్చు, ఇలాంటి ఉన్న వ్యక్తి కట్టుకున్న భార్యను అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్లో మనకి ఇంకా తెలియాల్సింది. తాలిబొట్టు తీసి మొహం మీద కొడితే నేను చంపినా అని చెప్పడం అనేది అది ఎంతవరకు కూడా అది నమ్మశక్యంగా లేని విషయం. అది అక్రమ సంబంధం అయి ఉండొచ్చు, లేకపోతే భార్యాభర్తల ఇద్దరి మధ్యలో గొడవలు అయి ఉండొచ్చు. సో ఇలాంటి గొడవల ద్వారా వచ్చి ఆ వివాదం కాస్త మర్డర్ చేసి అంత స్థాయికి వెళ్ళింది. కానీ ఆ మర్డర్ అంత దారుణంగా చేయడానికి ఆయనకు అలా ఎందుకు మనసు ఒప్పింది ఏంటి అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. నిజాలు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఇటు మాధవి మిస్సింగ్ కేసు గురించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు మనం వాళ్ళ మదర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో 18th రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది అందరికి చెప్పడం జరిగింది. దాని మీద విచారణ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయిన లేడీ మాధవి ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంది సార్ అని వాళ్ళు డౌట్ చెప్పడం జరిగింది. వాళ్ళ డౌట్ కూడా అంటే వాళ్ళ అనుమానాలను కూడా పరిగణలో తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే అంతా మీకు తెలియజేస్తాం. రక్షణ శాఖ కాబట్టి ఆయన వదిలేస్తుర్రా అసలు? ఎందుకంటే సమాజం అంతా చట్టం అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత న్యాయపరంగా ముందుకెళ్తాము. మరి ఆమె డెడ్ బాడీని ముక్కలు చేసి ఇదంతా బయటకి ఎట్లా వచ్చింది అసలు? ఇదంతా ఆమె చనిపోయినరు, చెరువులు వేసిండ్రు, స్మాష్ చేసిర్రు, యాష్ చేసిర్రు, బూడిద చేసిర్రు అనేది బయటకి ఎట్లా వచ్చింది? మాకు ఎట్లా సమాచారం? మాకున్న సమాచారం అయితే మిస్సింగ్ అయితే లేడీ మిస్ అయింది. ఆమె ట్రేసింగ్ గురించే మేము ట్రేస్ చేస్తున్నాము. ఆమె ఆచూకీ కనుగొనడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే డౌట్స్ అనుమానాలు చెప్పారో వాటిని కూడా క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే తప్పిపోయిన మహిళ ఉందో మాధవి వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్ అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలిపించడం జరిగింది. ఆ డౌట్స్ కూడా పరిగణలోకి తీసుకు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. లేదు ఆయనే చెప్పిండు గురుమూర్తి, కాకపోతే ఒక్కోసారి ఒక్కో తీరుగా చెప్తున్నారు అనేది మాకున్న
సమాచారం? మాకున్నంత వరకు సమాచారం అయితే ఇది ఉంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా విషయాలు తెలిస్తే మీకు తెలియజేస్తాము. ఎవిడెన్స్ లేవు, పోలీసులు ఏం చేయలేరని. ప్రస్తుతం గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం మన కంచనబాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. పోలీసు దగ్గర ఎవిడెన్స్ లేవు కాబట్టి ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు అని కూడా గురుమూర్తి అంటున్నట్టు మాకు సమాచారం. మేము ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక మీకు చెప్తాము పూర్తి వివరాలు. అంటే ఇన్ని రోజులైనా కూడా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఆధారాలు దొరకపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే మీరు దొరకబట్టాలి కదా ఇప్పటికే. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మీకు ఆధారాలు ఉంటే చెప్తాము. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్లో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అనంతరం తదుపరి వివరాలు మొత్తం చెప్తాం. మేము ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పుడు ఏదైతే మాధవి హత్య కేసులో గురుమూర్తి మాధవిని తన భార్యని హత్య చేశారనే కేసులో గురుమూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిఐ గారు వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఏమని? మాధవి గారు హత్య కాదు, మిస్సింగ్ కేసుగానే మేము దర్యాప్తు చేపడుతున్నాం, ఎందుకంటే తను హత్య జరిగినట్టు ఎక్కడ కూడా మాకు ఎవిడెన్స్ కనిపించట్లేదు అనే మాట సిఐ గారు వచ్చి చెప్పారు. నిజానికి వార్తల్లో వస్తున్న ప్రచారం ఏంటి? మాధవిని తన భర్త గురుమూర్తి చాలా ఘోరంగా కిరాతకంగా నరికి చంపి కుక్కర్లో ఉడికించి బొక్కలని వాటిని చూర చేసి డ్రైనేజీలలో, కాలువలలో, తర్వాత చెరువులలో కలిపినట్టు వార్తలలో ప్రచారం అవుతుంది. కానీ ఎవిడెన్స్ అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ ఎవిడెన్స్ సంపాదించకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే అంత పకడ్బందీగా తను హత్య చేశాడంటే ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి ఉంటాడు? ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ ఆర్మీగా పనిచేసిన వ్యక్తి సొంత కట్టుకున్న భార్య మీద ఎందుకు అంత పగబట్టినట్టయింది? నిజానికి పోలీసులు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది అంతగా క్రైమ్ చేసిన వ్యక్తికి చెప్పుకోదగ్గ వ్యక్తి కాదు, కానీ క్రైమ్ మాత్రం తరతరాలుగా నిలిచిపోయేలాంటి క్రైమ్ ఇది. అంటే వార్తల్లో వస్తున్న ప్రచారానికి పోలీసులు చెప్పే విషయానికి ఏమాత్రం కూడా సింక్ లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఇది మిస్సింగ్ కేసుగానే మేము పరిగణించాం, మిస్సింగ్గానే పరిగణించి మిస్సింగ్ కేసులోనే మాధవిని వెతకడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నేనే భార్యను చంపినా అని ఒప్పుకున్న వ్యక్తే లోపల ఉన్నాడు. మళ్ళీ కొత్త కథను తీసుకొచ్చి సిఐ గారు, అంటే ఎవిడెన్స్ లేక పోలీసులు ఇలా మాట్లాడుతున్నారా? ఎవిడెన్స్ సంపాదించలేక పోలీసులు ఇలా మాట్లాడుతున్నారా? ఏం అర్థం కావట్లేదు. నిజానికి ఒక కేసు జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆనవాళ్ళు అవ్వచ్చు, వంట రూమ్లో ఏదైతే రైస్ కుక్కర్లో ఉడికించిన రైస్ కుక్కర్ అవ్వచ్చు, ఆ వంట రూమ్ అవ్వచ్చు, ఆ ఫ్లోర్ కింద బ్లడ్ అవ్వచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అవ్వచ్చు, అక్కడున్న సీసీ ఫుటేజ్ అవ్వచ్చు, ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ ఎవిడెన్స్తో పాటు డాగ్ స్క్వాడ్ అవ్వచ్చు, ఇలాంటివి చేసి ఏదో ఒక ఎవిడెన్స్ని పట్టుకోవాలి. కానీ స్టిల్ ఇప్పటికీ ఎవిడెన్స్ దొరకక మిస్సింగ్ కేసుగానే మేము దర్యాప్తు చేపట్టి మిస్సింగ్ కేసుగానే మేము దీన్ని ముందుకు నడిపించబోతున్నాం అని సిఐ గారు మాట్లాడారు. చంపడానికి ఒప్పుకుంది గురుమూర్తి, నా భార్యని నేనే చంపా అని. దానికంటే ముందేం జరిగింది? నా భార్య మిస్సింగ్ కేసు అని తను కేసు పెట్టాడు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చంపారని తెలిసింది. ఇలా అవకతవకలు, అంత కన్ఫ్యూజన్తో ఈ కేసు అనేది ముందుకు కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టిల్ జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎంత అడిగినా గురుమూర్తి ఒక్క ఎవిడెన్స్ కానీ ఒక్క ఆధారం కూడా బయట పెట్టట్లేదు అని పోలీసులు చెప్తున్న కథనాలు. ఇంత అవసరం ఏమొచ్చింది భార్యను చంపడానికి? భార్యాభర్తల గొడవలు 1,00,000 ఉండొచ్చు. కానీ ఒకవేళ వార్తల్లో వస్తున్న ప్రచారాలే నిజమై ఉంటే, ఆ కథనాలే నిజమై ఉంటే ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక వ్యక్తి కట్టుకున్న భార్యని ఇంత కిరాతకంగా చంపాలనే ఆలోచన రావడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆమె పెట్టుకున్న ఏదైతే అక్రమ సంబంధం అయి ఉంటుందా, లేకపోతే ఇంట్లో గొడవలు అయి ఉంటాయా, ఏమై ఉంటుంది? అండ్ కుటుంబంలో వాళ్ళని వ్యక్తులను అడిగితే కుటుంబంలో వాళ్ళేమంటున్నారంటే అకేషనల్గా తాగుతాడు, ఎప్పుడు ఊకే తాగుబోతే ఏం కాదు అని వాళ్ళు అంటున్నారు. చిన్న చిన్న గొడవలు అయ్యాయి. అండ్ సంక్రాంతి పండగప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి గురుమూర్తి అంటే, లేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మాధవి అన్నట్టు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, కిరాతకంగా చంపాడని వార్తలలో వస్తుండేసరికి ఎవరైతే ఈ వార్తలు చూస్తున్న జనాలు ఉన్నారో వాళ్ళు అట్టుడికిపోతున్నారు. ఇంత నీచమా, ఇంత ఘాతుకమా అని చెప్పేసి అందరూ షాకింగ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక మనిషిని నరికి చంపి కుక్కర్లో ఉడికించడం ఏంటి? ఉడికించిన తర్వాత ఆ ఎముకలను అవ్వచ్చు, ఆ కండరాలను అవ్వచ్చు, వాటిని ఎండబెట్టడం ఏంటి? వాటిని బొక్కలను అంతా స్మాష్ చేసి దాన్ని తీసుకెళ్ళి చెరువులో కావచ్చు, కాలువలో కావచ్చు, డ్రైనేజీలో కలపడం ఏంటి? ఇదంతా వినడానికే ఒక సినిమాలో కూడా జరగనంత పెద్ద ఘాతుకంగా ఉంది. ఇంత దారుణం అంత చుట్టూ జనాలు ఉన్న ఏరియాలో జరిగింది. ఆ మాధవి ఇంట్లోకి వచ్చిన విజువల్స్ కనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ బయటకు వచ్చిన విజువల్స్ కనిపించట్లేదు. ఇంట్లో నుండి అయితే మాయం అవ్వదు కదా. ఒకవేళ చంపుంటే గురుమూర్తి చంపాలి,
లేదనుకుంటే మాయమైపోవాలి. ఇప్పుడైతే మిస్సింగ్ కేసుగానే దర్యాప్తు చేయబడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక వ్యక్తి తన కట్టుకునే భార్యని అంతలా చంపాలనుకునే ఆలోచన ఆయనకు రావడం వెనక ఏ కారణం ఉండుంటుంది అనేది ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తెలియాలి. అక్రమ సంబంధం పెట్టుకుందా, లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా, ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్గా ఉన్న వ్యక్తి అలాంటి ఆలోచనలు రావడం గల కారణాలు ఏంటి? ఒక మనిషి ఒక సమాజం మీద, ఒక దేశం మీద, దేశంలో ఉన్న ప్రజల మీద ప్రేమతోని ఒక ఆర్మీలోకి వెళ్ళి జాయిన్ అయి ఉన్న వ్యక్తి, 35 ఇయర్స్కి రిటైర్మెంట్ అయ్యొచ్చు, ఒక DRDO ఆఫీస్లో వర్క్ చేస్తున్న వ్యక్తి, కుటుంబాన్ని సాఫీగా పోషిస్తున్న వ్యక్తి ఒక భార్యని అంత కిరాతకంగా చంపడానికి ఏది కారణమై ఉంటుంది? ఆ కారణం చెప్పుకోలేందా? లేకపోతే పోలీసులు దాన్ని పసిగట్టలేందా? లేకపోతే పోలీసు ఇన్వెస్టిగేషన్లో అసలు ఆమె మిస్సింగా లేకపోతే ఏంటి అనేది తెలుసుకోలేకపోవడమా? ఎక్కడ లోటు జరుగుతుంది? ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా పోలీసులు ఇప్పటికీ 2 రోజులు అవుతున్నా కూడా, వారం రోజులు దాటినా కూడా పోలీసుల దగ్గర ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఎందుకు ఎవిడెన్స్ని రాబట్టలేకపోతున్నారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సిఐ గారు వచ్చి తను ఆల్రెడీ గురుమూర్తి చంపినా అని చెప్పి ఒప్పుకున్న తర్వాత సిఐ గారు వచ్చి ఇది మిస్సింగ్ కేసుగా మేము పరిగణించి దీన్ని మిస్సింగ్ గానే తీసుకెళ్తున్నాం అని అడుగుతారు. అండ్ వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మాకు కొంచెం గురుమూర్తి అలా చేస్తాడని కొంచెం డౌట్ ఉంది అండి అని అంటున్నాడు. సో పోలీసులు ఎవిడెన్స్ పట్టుకోలేక, పోలీసులు ఏమైందో దాన్ని తెలుసుకోలేక ఇలాంటి విషయాలు, ఇలాంటి ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్లో దొరికినాయి అని చెప్పేసి ఇలా చెప్తున్నారు. సో ఏం జరగబోతుంది ఈ గురుమూర్తి కేసులో అనేది రేపు సిఐ గారు దీన్ని ప్రెస్ మీట్ పెట్టి, సిఐ గారు, సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ సంబంధించిన, దర్యాప్తుకు సంబంధించిన ప్రతి విషయాన్ని మన ముందు పెట్టబోతున్నారు. సో ఇంకా మనం ఖచ్చితంగా ఆగి వేచి చూడాల్సిందే. ఇది పోలీసుల తప్పిదమా లేకపోతే గురుమూర్తి చేసిన హత్యన, ఎవిడెన్స్ దొరకబట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా మనకు రేపు తెలియాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.